తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం నియోజకవర్గంకి వెళ్దాం. ఖమ్మం నియోజకవర్గం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరి బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్పై. సో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఖమ్మం ప్రజల అభిప్రాయం ఏంటి? సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు పట్ల అక్కడ ప్రజల అభిప్రాయం ఏంటి? ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ ఎలా చేస్తుంది అనే దానికి సంబంధించి ఇప్పుడు అక్కడ రిజల్ట్స్ చూద్దాం. ఖమ్మంకి సంబంధించి మనం అడిగినటువంటి మొదటి ప్రశ్న, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని మీరు భావిస్తున్నారా అని మనం అడిగినప్పుడు ఉంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 29.4% అయితే, లేదు అనే వాళ్ళ సంఖ్య 58.82%. సో ఖమ్మం నియోజకవర్గంలో కేసీఆర్ పాలనే బాగుంది అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. తుమ్మల నియోజకవర్గం అది, తుమ్మల అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. సో అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారా ఖమ్మం ప్రజలు అంటే, లేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, ఉన్నాం అనే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సొంత ఇలాకాలో ఖమ్మంలో ఇక్కడ రైతులు అసంతృప్తిగా లేరు అనే విషయం చాలా స్పష్టంగా రిజల్ట్స్లో కనపడుతూ ఉంది. మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో తెలుగు 360 ఎక్స్క్లూజివ్ పొలిటికల్ సర్వే చేసింది. ఖమ్మం నియోజకవర్గంలో శాంపుల్స్ సేకరించింది. సో అక్కడ విశ్లేషించిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్, వ్యవసాయ శాఖ మంత్రి ఇలాకాలో రైతులు సంతృప్తిగా లేము అని చాలా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అంటే, 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 58% అయితే, 75 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య, 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. అలాగే 100 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 17%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అని మనం ఖమ్మం నియోజకవర్గాల ప్రజలను అడిగితే, అవును బెటర్ అనే వాళ్ళ సంఖ్య 41%గా ఉంది, కాదు అనే వాళ్ళ సంఖ్య 58%గా ఉంది. సో ఓవరాల్గా కొంత ఇంతకుముందు ఉన్నటువంటి ప్రశ్నలతో పోలిస్తే రేవంత్ సర్కార్కి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు వేయడంలో కొంత అభిప్రాయం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, అంటే కేసీఆర్ కంటే బెటర్ అనుకోలేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా బెటర్ అనే వాళ్ళ సంఖ్య కూడా తీసుకట్టుగా లేదు. 41% మంది ప్రజలు బెటర్ అంటున్నారు, 58% పైగా ప్రజలు బెటర్ కాదు అని అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మనం తుమ్మలకు సంబంధించినటువంటి ప్రశ్న అడిగాం ఖమ్మం ప్రజల్ని. మీ ఎమ్మెల్యే పనితీరు బాగుంది అంటే అతి తక్కువ ప్రజలు, కేవలం 17% మంది ప్రజలు మాత్రమే తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఆయన పనితీరు బాగుంది అని సమాధానం ఇచ్చారు. బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య దాదాపు 47% మంది ప్రజలు చెప్తే, మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య దాదాపు 35% ఉంది. అంటే బాగుంది అనే వాళ్ళకంటే ఎక్కువ మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళే ఉన్నారు. వీటన్నిటికీ మించి తుమ్మల నాగేశ్వరరావు గారు పనితీరు బాగాలేదు అని ఖమ్మం ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వాళ్ళ సంఖ్య దాదాపు 47%. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. నాగేశ్వరరావు గారు ఇక్కడ కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు 22 నెలలు అయిపోయింది. ఎలా ఉంది, ఎలాంటి పథకాలు అందుతున్నాయి? పథకాలు అందే వాళ్ళకి అందుతూనే ఉన్నాయి, కానీ వాళ్ళు చేసిన వాటికి కొన్ని అందుతున్నాయి, కొన్ని అందట్లేదు. ప్రభుత్వం అయితే కొద్దిగా మంచిగానే ఉంది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎట్లా ఉన్నారు? నాగేశ్వరరావు గారు మంచిగానే పనులు చేస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు అయినా అంతే
వచ్చింది ఇప్పుడు అంతే అదే దారిలో పోతాం. ఈ 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి వేస్తారని చెప్పి ఈ గవర్నమెంట్ ఇంతవరకు ఆటో డ్రైవర్లకి ఊసులేదు. 6 గ్యారంటీలలో మనకు వచ్చేది కొన్నే వస్తున్నాయి. ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు బాగుందా? అంటే ఏంటంటే ఇది రెండు బేరీ చేసుకున్నప్పుడు ఇది సమానంగానే ఉంది. తెలంగాణ అప్పులపాలు చేసేది కేసీఆర్. అప్పులప్పాలంటే ఏం టైంలో ఏం చెప్పిండు, ఆయన టైంలో ఆయన చెప్పిండు. అప్పులపాలంటే మనం ఏం చెప్తాం, మనం చూసిన వాళ్ళం కాదు, పెట్టిన వాళ్ళం కాదు. నిజానికి ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అనేవి అందట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మొత్తం ఫెయిలియర్. అలా 22 నెలల నుండి ఎలా ఉంది గవర్నమెంట్ ఫామ్ అయింది కాంగ్రెస్, ఎట్లా ఉంది? గవర్నమెంట్ అంటే మాకు ఏం ఆదాయం లేదు, ఆటోలకి కిరాయిలు లేవు, మేము చాలా ఇబ్బందిగా ఉన్నాం. అసలు ఆటోలు ఫ్రీ బస్సులు అయిపోయినాయి, ఏం చెప్పలేకపోతున్నాం. ఎవరిని ఏమన్నా ఒక ఆడోళ్ళు మమ్మల్ని ఒక రకంగా చూస్తారు, ఎటు పోయినా కూడా ఏ కిరాయి పోయినా కూడా మమ్మల్ని సులకన చూస్తారు. అన్ని కరెక్ట్ లేవన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు అసలు నచ్చట్లేదు. ఆటో వాళ్ళని మరీ హీనంగా చూస్తారు. వ్యవసాయ కూలీలకు కూడా డబ్బులు ఇస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు, అట్లా ఏమన్నా వస్తున్నాయి? అలాంటి ఏమీ ఇంకా జరగలేదు. కానీ ఈ ఓట్లు మన కొనుగోలు దాంట్లో వాళ్ళకి 500 బోనసులు ఇవ్వడం అలాంటిది జరిగింది. కానీ ఇప్పుడు ఇట్లా రైతు వారి కూలీకి ఇవ్వడం అనేది అలాంటిది జరిగింది. అంటే బీసీల కోసం కొట్లాడుతానని చెప్తున్నారు. 10 ఏళ్ళు కొట్లాడాలి కానీ ఇప్పుడు కొట్లాడదాం. గతంతో పోలిస్తే ఇది చాలా బెటరే. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎట్లా ఉంటుంది, ఎట్లా ఆయన ఎమ్మెల్యే ఇట్లా మంత్రిగా కూడా ఉన్నారు. బాగానే చేస్తారు, వర్క్ బెటరే. గతంతో పోలిస్తే చాలా బెటర్ గా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీ అభిప్రాయం ఏంటి అని మనం అడిగాము. మహిళలకు ఇచ్చినటువంటి ఫ్రీ బస్ పథకం సంబంధించి బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, బాగుంది అనే వాళ్ళ సంఖ్య అతి తక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ 6 గ్యారంటీలు అందించడంలో ఫెయిల్ అయిందంటే ఇక్కడ కూడా ఫెయిల్ అయింది అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. దాదాపు 65% మంది ప్రజలు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఈ 2 సంవత్సరాల్లో అందించలేకపోయింది అన్నారు. అయితే ఇంకాస్త సమయం ఇవ్వాలి, చేస్తారన్న నమ్మకం ఉంది అనే వాళ్ళ సంఖ్య దాదాపు 30% ఉంది. చేశారు అనే వాళ్ళ సంఖ్య మాత్రం అత్యల్పంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి జరిగిందా అని మనం ఒక ప్రశ్న అడిగాం. జరిగింది అనే వాళ్ళ సంఖ్య 52% పైగా, దాదాపు 53% ఉంది. వ్యతిరేకిస్తున్నాం అనే వాళ్ళ సంఖ్య తక్కువతో పాటు కాంగ్రెస్ ప్రచారం అనే వాళ్ళ సంఖ్య సరి సమానంగా ఉంది. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో అంటే మన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని వాళ్ళు కాంగ్రెస్ ఆరోపించింది. అది ఎంతవరకు నిజం అనేది సంబంధించినటువంటి ప్రశ్న. ఎందుకు అడిగామంటే 2 సంవత్సరాల తర్వాత కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడే అభిప్రాయంతో ఉన్నారా, మారిందనే ఉద్దేశంతో ఈ ప్రశ్న మనం అడిగాము. అయితే ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే వాళ్ళు ప్రజలే ఎక్కువగా నమ్ముతున్నారు ఇప్పటికీ కూడా. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన సమయంలో కావచ్చు, అంతకుముందు డిజైన్కి సంబంధించిన సమయంలో కావచ్చు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు కూడా కేసీఆర్ క్యాబినెట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు. సో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గ ప్రజలు నమ్ముతూ ఉన్నారు. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కవిత కొత్త పార్టీ పెడితే ఖమ్మం ప్రజలు మద్దతు ఇస్తారంటే మద్దతు ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 88% అయితే ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య 11.76% ఉంది. ఈ శాంపుల్స్ మనం సెప్టెంబర్లో సేకరించడం జరిగింది. సెప్టెంబర్లో తీసుకున్నటువంటి ప్రజల అభిప్రాయం ప్రకారం, ఆమె తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ప్రకారం, అంటే ఆమె పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలో తీసుకున్నటువంటి క్వశ్చన్ ఇది. ఖమ్మం ప్రజల ముందుంచాం, ఖమ్మం ప్రజలకు ఇచ్చినటువంటి సమాధానం ఇది. సో ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అని మనం ఖమ్మం ప్రజలను అడిగాము. అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య కేవలం 41% అయితే బీఆర్ఎస్కు మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య 52%గా ఉంది. సో చాలా స్పష్టమైనటువంటి తీర్పు అయితే కనపడుతూ ఉంది ఖమ్మంలో. ఖమ్మం నియోజకవర్గ కేంద్రం, ఖమ్మం జిల్లా కేంద్రం కూడా. సో ఖమ్మంకు సంబంధించినటువంటి అభిప్రాయం ఇది. ఖమ్మంలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు అంటే ఖమ్మం నియోజకవర్గ ప్రజల్లో 41% మంది కాంగ్రెస్కు, 52.94% మంది ప్రజలు బీఆర్ఎస్కు ఓటేస్తామని చెప్తున్నారు. ఇది ఖమ్మంకు సంబంధించినటువంటి తెలుగు 360 రిపోర్ట్.